అంత్యక్రియల సమయంలో మట్టి కుండకు రంధ్రాలు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషి మరణించిన తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచి బయటికి వస్తుంది. కాని ఆత్మకు తన శరీరంపై ఉన్న మోహం వల్ల మళ్లీ దేహంలోకి చేరాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇదే సమయంలో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు చేయడం ప్రారంభిస్తారు. చివరికి శవాన్ని దహనం చేయడానికి శ్మశానానికి తీసుకెళ్తున్నప్పుడు దారిలో బియ్యం, పూలు, బొంగులు చల్లుతూ వెళ్తారు. ఇది కేవలం ఆచారం కాదు, ఆత్మకు ఒక సూచన. దహనం అయిన తరువాత కూడా తన వాళ్ల మీద ప్రేమతో ఆత్మ ఇంటికి తిరిగి రావాలని ప్రయత్నిస్తుంది అనే నమ్మకం ఉంది. అయితే ఒక విశేష విశ్వాసం ఏమిటంటే శరీరంపై చల్లిన బియ్యపు గింజలను ఆ ఆత్మ సూర్యాస్తమయం లోపు లెక్కించాల్సి ఉంటుంది. అది సాధ్యం కాకపోతే ఆ ఆత్మ మళ్లీ మొదటికి వెళ్లిపోతుంది అని చెబుతారు. ఇది ఆత్మను భౌతిక ప్రపంచం నుంచి విడదీయడానికి చేసిన ఆధ్యాత్మిక సూచికగా భావిస్తారు. ఇంకా దహనం చేసే సమయంలో మట్టి కుండకు రంధ్రాలు పెట్టి చితి చుట్టూ తిరిగి చివరికి ఆ కుండను పగలగొడతారు. దీనర్థం చాలా గొప్పది. కుండ మన శరీరానికి ప్రతీక, అందులోని నీరు ఆత్మకు ప్రతీక. కుండ పగిలిపోయిన తర్వాత నీరు మళ్లీ అందులోకి వెళ్లలేనట్లే దహనమైన శరీరంలోకి కూడా ఆత్మ తిరిగి ప్రవేశించలేదని ఈ ఆచారం సూచిస్తుంది. చివరికి పగిలిన కుండ మట్టిలో కలిసిపోయినట్లే మన శరీరం కూడా భూమిలో కలిసిపోతుంది. అదే జీవితం యొక్క నిజమైన సత్యం. శరీరం భూమికి, ఆత్మ తన ప్రయాణానికి.